టు ద ఛానల్. టుడే మనం ఏమేమి టాపిక్ నేర్చుకోబోతున్నామంటే, ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏఐ, నెక్స్ట్ వన్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్, నెక్స్ట్ వన్ సాల్వింగ్ స్టెప్స్ ఇన్ ఏఐ. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ ఇన్ ఏఐ. సో యాక్చువల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్నే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, ఏఐలో ఇంపార్టెంట్ పార్ట్నే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఎలా వర్క్ చేస్తుందంటే గోల్ బేస్డ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ డెఫినెట్గా గోల్ అనేది సెట్ అయి ఉంటుంది. సో గోల్ అనేది రీచ్ అయ్యేంత వరకు వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది సొల్యూషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందంటే అటానమస్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే ఏంటంటే ఓన్గా సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తుంది డిఫరెంట్ ఆల్గోరిథమ్స్ని యూజ్ చేసి. సెకండ్ వన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏఐ. యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇగ్నోరబుల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వన్ రికవరబుల్ ప్రాబ్లమ్స్, థర్డ్ వన్ ఏంటంటే ఇర్రికవరబుల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే ఇగ్నోరబుల్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా ఇగ్నోరబుల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, మనకి ఏఐలో సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అందులో కొన్ని స్టెప్స్ని స్కిప్ చేసామనుకోండి, ఆ ప్రాబ్లమ్స్నే మనం ఇగ్నోరబుల్ ప్రాబ్లమ్స్ అని అంటాం. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు ఏఐలో. నెక్స్ట్ వన్ సొల్యూషన్లో ఉండే స్టెప్స్ ఏమవుతాయంటే కొన్ని ఇగ్నోర్ అనేవి చేస్తాం. నెక్స్ట్ వన్ అలా ఇగ్నోర్ చేయడం వల్ల అవుట్కమ్లో ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే ఏ చేంజ్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ రికవరబుల్ ప్రాబ్లమ్స్. సో రికవరబుల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, ఏవైతే ఏఐ ఏజెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దాని యొక్క సొల్యూషన్ అనేది రికవరబుల్ చేయగలిగితే ఆ ప్రాబ్లమ్స్నే మనం రికవరబుల్ ప్రాబ్లమ్స్ అని అంటాం. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఈ ప్రాబ్లం సాల్వింగ్లో ఏజెంట్ ఏం యాక్షన్ పర్ఫామ్ చేస్తుందంటే అండు అనే యాక్షన్ని పర్ఫామ్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సొల్యూషన్ని కరెక్ట్ సొల్యూషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అంటే ఫస్ట్ టైం సొల్యూషన్ అనేది రాంగ్గా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ యాక్షన్స్ అనేవి అండు పర్ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ కరెక్ట్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే ఇర్రికవరబుల్ ప్రాబ్లం. అంటే ఏంటంటే, మనం ఒక ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ సొల్యూషన్ అనేది రాంగ్గా వచ్చిందనుకోండి, దాన్ని మనం కరెక్ట్ చేయలేము. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్నే మనం ఏఐలో ఏమంటామంటే ఇర్రికవరబుల్ ప్రాబ్లమ్స్ అని అంటాం. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ఏజెంట్ యొక్క యాక్షన్స్ అనేవి ఇర్రికవరబుల్గా ఉంటాయి. అంటే ఏజెంట్ యాక్షన్ పర్ఫామ్ చేశారనుకోండి, మళ్ళీ యాక్షన్ని రికవర్ చేయలేము. అంటే ఏంటంటే మనం వాటిని రీస్టోర్ అనేది చేయలేము. నెక్స్ట్ ఇందులో ఏజెంట్ ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటుందో ఆ యాక్షన్ అనేది కరెక్ట్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయాలి. రాంగ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే వాటిని మళ్ళీ మనం వేరే సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. నెక్స్ట్ వన్ ఇందులో మనం ఏమి యూజ్ చేస్తామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సర్చింగ్ ఆల్గోరిథమ్స్ని యూజ్ చేసి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఏజెంట్లో మనం ఏమేం ప్రాసెస్ని పర్ఫామ్ చేస్తామంటే, ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ని డిఫైన్ చేస్తాం, నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తాం, థర్డ్ స్టెప్ సొల్యూషన్ని ఐడెంటిఫై చేయడం, నెక్స్ట్ వన్ ఆ సొల్యూషన్స్ నుంచి బెస్ట్ సొల్యూషన్ని సెలెక్ట్ చేయడం, నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో ఏం పర్ఫామ్ చేస్తామంటే ఇంప్లిమెంటేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సాల్వింగ్ స్టెప్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డిఫైన్ ద ప్రాబ్లం. సో ఇందులో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఒక ప్రాబ్లంకి మనం ఏమేమి ఇన్పుట్స్ని యూజ్ చేయాలి, ఎన్ని స్టెప్స్ పర్ఫామ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అనేది మనకు కావాలనేది మనం ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వన్
ప్రాబ్లమ్ని డిఫైన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే అనలైజింగ్ ద ప్రాబ్లం. సో ఇందులో ఏం చేస్తామంటే అసలు ఆ ప్రాబ్లంకి లిమిటేషన్స్ ఏమేమి ఉండాలి అండ్ పాసిబుల్ సొల్యూషన్స్ ఏమేమి వస్తాయి అనేది మనం అనలైజ్ అనేది చేస్తాం. అనలైజింగ్ అనేది పర్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం పర్ఫామ్ చేస్తామంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఏమేం మనం క్రియేట్ చేస్తామంటే గ్రాఫ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, డేటాబేస్ అనేది క్రియేట్ చేయొచ్చు, అండ్ ఆ నాలెడ్జ్ని ఎలా రిప్రజెంట్ చేయాలనేది కూడా మనం క్రియేట్ చేస్తాం. ఫోర్త్ స్టెప్ ఏంటంటే చూసింగ్ ద సొల్యూషన్. సో ఇందులో ఏం జరుగుతుందంటే మనకి థర్డ్ స్టెప్లో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో అందులో మనకి బెస్ట్ సొల్యూషన్ ఏది లేదంటే కరెక్ట్ సొల్యూషన్ ఏది అనేది మనం సమ్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్. స్టెప్లో ఏం యాక్షన్ పర్ఫామ్ అవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దానికి టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. అంటే ఏంటి, ఆ సొల్యూషన్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ అనేది మనం ఒక ప్రాబ్లమ్ని ఏజెంట్కి ప్రొవైడ్ చేస్తామనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్ని డిఫైన్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్ని డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం పర్ఫామ్ అవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది అనలైజ్ అవుతుంది. అంటే లిమిటేషన్స్ ఏమేమి ఉంటాయి, సో ఎన్ని పాసిబుల్ సొల్యూషన్స్ వస్తాయి అనేది డిఫైన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆ అనలైజింగ్ అనేది జరిగిన తర్వాత ఏమేమి సొల్యూషన్స్ రావచ్చు అనేది ఐడెంటిఫికేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన ఆ సొల్యూషన్ అన్నిటి నుంచి బెస్ట్ సొల్యూషన్ ఏది అనేది నెక్స్ట్ స్టెప్లో పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆ సొల్యూషన్కి మనకి కోడింగ్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPTలో ఏదైనా ప్రాబ్లమ్ని సెర్చ్ చేశారనుకోండి, ఫస్ట్ స్టెప్ ఏం పర్ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఏమేమి ఇన్పుట్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది అనేది. నెక్స్ట్ స్టెప్లో ఏం పర్ఫామ్ అవుతుందంటే ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తుంది. అంటే వాటికి లిమిటేషన్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఆ సొల్యూషన్ అనేది గ్రాఫ్ ఫార్మాట్లో అయినా రావచ్చు, డేటాబేస్ లాగా అయినా రావచ్చు, టెక్స్ట్ లాగా అయినా రావచ్చు, ఇమేజ్ లాగా అయినా రావచ్చు. నెక్స్ట్ వన్ అందులో మనకి నెక్స్ట్ జరిగే యాక్షన్ ఏంటంటే బెస్ట్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ బెస్ట్ సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందంటే సమ్ టెక్నిక్స్ని యూజ్ చేసి బెస్ట్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, మనకి టెస్టింగ్ని పర్ఫామ్ చేసినప్పుడు అది ప్రాపర్ సొల్యూషన్ ఇస్తుందా లేదా అనేది చెక్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.